ఒకటి 2014 జరిగిన ఎన్నికల్లో కూడా కనకాని పండుగలో ఎక్కువ మెజార్టీ యొక్క ఎంపీటీసీ మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు. ఇప్పుడు కూడా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మెజార్టీ కూడా ఉంది. అయినా కూడా ఈ రోజు మొదటి నుంచి ఏమైతే అనుమానం పడుతున్నామో ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరుపుకుంటారు. అధికారులు పోలీసులు అంతా కలుసుకొని వాళ్ళ యొక్క అధికారాన్ని పెట్టుకొని పశుబలంతో చేసుకుంటామని చెప్పి ఏదైతే అనుమానం పడినారో అది కూడా నిజమైపోయింది. ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరుపుకున్నారు. కేవలం ఈ రోజు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత గారు కూడా అటెండ్ అయిన దాంట్లో మా ఎంపీటీసీలు ఉండే మా పార్టీ వాళ్ళ యొక్క 6 మందిను అక్కడ తెలుగుదేశం నుంచి కూడా మేము ఏమో అని చెప్పిన వారిని కూడా అందరు పెట్టుకొని బలవంతంగా అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్లు వచ్చేసి ఇద్దరు కుర్జీతో కొట్టి కుర్జీ ఇరిగిపోయినా కూడా బలవంతం చేతులు తీసుకొని చేశారు. అన్నీ కావాలంటే ఎంపీటీసీ మెంబర్లు ఎంపీటీసీ గల్లమ్మ కదమ్మా, ఏం జరిగింది లోపలమ్మా? కొంగు పట్టి పీకి ఈడ్చినారు చేస్తామని నేను ఎత్తలేదు. ఎవరెవరమ్మా? ఇప్పుడు ఎంపీ పోయిందా, ఎంపీ ఈడ్చింది నన్ను. ఓకే, బిల్లే రాజేంద్రని తర్వాత వెంకటరామరెడ్డి కూడా ఏం చేశారు? వాళ్ళని ఎన్ని కుర్చీలు ఇరగొట్టి చేపించుకున్నా. ఏమండి మీరున్నారు కదా సమావేశంలో, ఏం జరిగింది? సమావేశంలో మేము ఉన్నాము. మంత్రి పరిటాల సునీతను తర్వాత వాళ్ళకి ప్రలోభ చేసే వాళ్ళ పార్టీకి అంత కార్యకర్తలు అంతా ఉన్నారు కింద. మా పార్టీ వాళ్ళు మొత్తం దూరం ఆపేసినారు. వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తం పార్టీ ఆఫీస్ చుట్టూ చేరుకున్నారు, మండల ఆఫీస్ చుట్టూ చేరుకున్నారు. అది జరిగింది ఏమంటే మేము కూర్చున్నాం, ఎవరు చేతులెత్తలే ఏమెత్తలే. వాళ్ళకి ఆర్డీఓలు, సిఐలు, పోలీసులు, డిపార్ట్మెంట్ మొత్తం సపోర్ట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళని బయటకు పంపించేసినారు మొత్తం అందరినీ. అడిగా వీళ్ళ అక్కోళ్ళంతా ఊరికే ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చి మనల్ని బలవంతం చేస్తా అంటే కాపాడేకి వస్తే పట్టు లాగినారు. గాయం కూడా అయింది. మమ్మల్ని పట్టుకొని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఏం జరగలేదు, చేతులు ఎత్తులో ఏం జరగలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే మాకు నమ్మకస్తులు, వాళ్ళు నమ్మకంగా పార్టీకి నమ్ముకొని వచ్చినారు. వాళ్ళు ఇంకా చేతులు ఎత్తున ఏమెత్తుకొని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, చేతులు ఎత్తేసారు, మాకు మద్దతు ఉందని చెప్పి ఆయన ఆర్డీఓ సైన్ చేసి పత్రాలు చేసినాం అంతే. వాళ్ళంతా వాళ్ళు ప్రకటించుకున్నారు. దానికి ఎలక్షన్ ఏం అవసరము? వాళ్ళు ప్రకటించుకొని నిన్న ప్రకటించుకుంటే అయిపో కదా. ఓకే ప్రకాష్, మొత్తం పరిణామాలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది అనంతపురం జిల్లాలో లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం కొద్దీ డీజీపీ గారికి రిప్రజెంట్ చేయడము చేశాము, ఎస్పీ గారిని రిప్రజెంట్ చేశాము, కలెక్టర్ని అందరినీ రిప్రజెంట్ చేశాం. కానీ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నిక జరగకుండానే డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి. లోపల ఎన్నిక జరగలేదు, ఎవరు సంతకాలు కూడా పెట్టలేదు. చేతులు ఎత్తమంటే కూడా వీళ్ళు బలవంతంగా కొట్టినా కూడా బిల్లె రాజేంద్రను వెంకటరామరెడ్డిని కొట్టినారు. లోపల కొట్టినా కూడా వాళ్ళు చేతులు ఎత్తలేదు. బలవంతంగా గంట సేపు వాళ్ళపైన ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి సిఐ కూడా లోపల పోలీసులు కూడా సిఐ కూడా లోపల దౌర్జన్యం చేసినాడు. రామగిరి సిఐ కూడా లోపల దౌర్జన్యం చేసినాడు. బలవంతంగా సునీతమ్మ ఈ రాజేంద్ర లాక్కుపోయి సంతకం పెట్టించింది. ఆర్డీఓ ముందుగానే డిక్లరేషన్ ఇచ్చేసినాడు. ఇది కేవలము ఇప్పటికీ కూడా 7 మంది మా పక్కనే ఉన్నారు. ఆ ఇద్దరు ఎంపీటీసీలు బిల్లె రాజేంద్ర, వెంకటరామరెడ్డి ఇప్పుడు మా ఎంపీటీసీలు వస్తున్న బండిలో వాళ్ళ జీప్లో ఎక్కేదానికి వస్తే కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళకి లోపల వేసినారు. వాళ్ళపైన దాడి కూడా చేసినారు. పోలీసులు కూడా కొట్టినారు ఆ ఇద్దరు ఎంపీటీసీల్ని. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడము. చేతగాని తెలుగుదేశం పార్టీ మంత్రి పరిటాల సునీత ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రావడం చేతగాని సునీత దౌర్జన్యానికి మరోసారి పాల్పడడం అనేది ఇది రాష్ట్రమంతా గమనిస్తున్నారు. బీసీలకు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆమె పరిటాల సునీత దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళ పెత్తందారితనంతో అగ్రవర్ణాల వాళ్ళకే పట్టం కట్టడం అనేది చాలా శోచనీయము. అదే దౌర్జన్యంగా చేతులు ఎత్తిచ్చి ఆమె కొంగు బట్టి ఈడ్చి దౌర్జన్యం చేసి ఎలక్షన్ బైకాట్ చేసినాము మేము. అసలు ఎలక్షన్ వద్దు, మమ్మల్ని బయట పంపించేయండి అని చెప్పి అందరూ అడిగినాం. మేము సంతకాలు పెట్టము, ఓట్లేమో, అసలు మీరే చేసుకోండి అని చెప్పి మేము బయట పంపిస్తా అంటే పోలీసులు గడి పెట్టినారు. మీరు బయట పోవద్దండి, 2 గంటలకు గీడ కూర్చోవాలా, వాళ్ళు చెప్పినట్లు సంతకాలు పెట్టి పోండి అని. ఇప్పుడు మినిస్టర్ లేకపోతే మినిస్టర్ మనుషులు ఏమన్నా అప్పటికే లోపల ఉన్నారండి? మేము పోయే ముందే మినిస్టర్ అంతా అక్కడే ఉన్నారు. మాకన్నా ముందు వాళ్ళు 9 గంటల నుండి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. కింద 400 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. వైసీపీ వాళ్ళు పంపారు.
అంటే టీడీపీ వాళ్ళు రావచ్చు, వాళ్ళు ఓట్లు వేయించుకో, వైసీపీ వాళ్ళు 10 కిలోమీటర్ల అవతల ఉండాలా. ఓకే. ఇది ప్రీ ప్లాన్ గా వాళ్ళు ప్లాన్ చేసుకుని దౌర్జన్యం, వాళ్ళు ఎట్లా అంటే మంచితనంతో దగ్గర తెచ్చుకోలేక దౌర్జన్యంతో దగ్గర తెచ్చుకుని ఈ రోజు ఎలక్షన్ చేసినారు. ఓకేనమ్మా, ఏం జరిగిందమ్మా చెప్పమ్మా, నువ్వు చెప్పు ఒకసారి. నేను చెప్తే కదన్నా నన్ను ఇంకంతే చేసిండేది. కొంగు పట్టి ఈడ్చినారు, కొంగు పట్టి ఈడ్చి చేయమంటే నేను ఎత్తలేదు. అదే నన్ను వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నన్ను గులాడుతుంటే చూసుకుంటుంటే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నని ఇస్తా అంటే నేను చూసుకుంటా ఎన్నని మీకు రాను అనుకుంటూ ఉంటే నేను బలంతం మీద సంతం పెట్టేసింది సార్ వాళ్ళ మినిస్టర్. వాళ్ళకైతే ఇష్టమే లేదు పెట్టాలని. గంట సతా ఇచ్చింది. లోపల ఏం లేదు, గలాట్ చేపిస్తాను అమ్మ పై చిన్న చోలా చెప్పి సంతకాలు పెట్టించిపోయింది మినిస్టర్. ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ ఎంపీటీస్ దగ్గరకు వచ్చి చోలా చెప్తుందమ్మా. కాదు, వాళ్ళని ఇద్దరిని రెడ్డిని చెప్పేసి ఏం జరిగింది నా చెప్పిన. అక్కడ జోగి అని చెప్పని ఎంపీటీసీ ఈ రాజేంద్ర బలవంతంగా ఎత్తించినట్లు ఎత్తలేదు. ఎత్తకుండా కానీ ఆయన్ని కొట్టడము ఇది చేయడము చేసినాడు. గంగమ్మను చూడలే నేను. బలవంతంగా ఈ చేతులు ఎత్తినట్లు ఇది చేసుకున్నారు. యాక్చువల్గా అంటే వాళ్ళిద్దరు చేతులు ఎత్తాడు రాజేంద్ర కానీ మేము 5 మంది పెట్టలేదు. బలవంతంగా అర్ధగంట సేపు బంగపోయి పెట్టించుకున్నారు. అంటే మేమైతే 5 మంది పెట్టలేదు. మినిస్టర్ ఎందుకు దౌర్జన్యం మేడం అంటే ఇది రాజకీయం అమ్మాన డైరెక్ట్ గానే రాజకీయం అమ్మాన. నేను అన్నా ఎందుకు మేడం ఇట్లా ఇంత దౌర్జన్యం అంటే రాజకీయం అమ్మ ఇది అని. ఓకే, శంకరనారాయణ గారు ఏమంటే మేము చెబుతున్నారు. ఇప్పుడు చూశారు కదా మీరు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. ముఖ్యంగా మరి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిటాల సునీత గారు నియోజకవర్గంలో కనగానపల్లిలో మరి బడుగు బలహీన వర్గాల కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎంపీపీగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినప్పుడు మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేయకోకుండా మరి బలవంతంగా మరి అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిని రాజ్యాంగాన్ని మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి బలవంతంగా అధికారులను ప్రలోభపెట్టి అధికారులను బెదిరించి పోలీసు వారి సహాయంతో ఈరోజు వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. మరి ఈ ఎన్నిక చెల్లదు. వీటిపైన న్యాయ పోరాటం తప్పుకోకుండా చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్.